హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఫస్ట్ అయితే వీడియో చూసే ముందు వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోలు యూట్యూబ్ అందరికి చూపిస్తుంది మీరు లైక్ చేస్తే. ఫస్ట్ థంబ్నెయిల్ చూశారు కదా. సో ఏమైందంటే అసలు 3 కోట్లు అండి. అసలు 3 కోట్ల స్కాము తెలిసిన వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు పేపర్లో న్యూస్లో చూస్తే ఎవరిదో ఎక్కడో కాబట్టి అంత పట్టించుకోము. కానీ తెలిసిన వ్యక్తి చేసేసరికి నాకు అసలు భయం వేసింది. డబ్బులు అనేవి ఎలా దాచుకోవాలి, అసలు ఎట్లా దాన్ని సేవ్ చేసుకోవాలి, అసలు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే మన నీడను కూడా నమ్మకుండా తయారైపోయింది. సో ఫస్ట్ అయితే ఇది 3 కోట్ల స్కామ్ జరిగింది. అంటే ఒక్కతనే చేశాడు ఆ స్కామ్ మొత్తం. ఎట్లా చేశాడో చెప్తా చూడండి. ఇతను మా కాలేజీలో జూనియర్ అనమాట. అతను మెడికల్ రిప్రజెంటేటివ్గా ₹1,00,000 శాలరీ వస్తుందండి. మళ్ళీ మామూలుగా కూడా కాదు, ₹1,00,000 శాలరీ వస్తుంది. మళ్ళీ మేనేజర్, ఒక కంపెనీ నుండి మేనేజర్గా చేస్తున్నాడు. సో అతను ఏం చేశాడంటే ఇలా ఫస్ట్ ఒక ఏజెన్సీ పెట్టినా అని చెప్పి వాళ్ళ ఓనరు, ఇప్పుడు అతను ఎక్కడైతే రెంటుకుంటాడో వాళ్ళ ఓనర్ల దగ్గర 25 లక్షలు, అంటే నేను మెడికల్ ఆయన పెట్టలేదు, ఏజెన్సీ పెట్టకపోయినా పెట్టినట్టు అన్ని ఫేక్గా ప్రూఫ్స్ అన్నీ పెట్టేసి సో 25 లక్షల ఇప్పించుకున్నాడు వాళ్ళ ఓనర్ల దగ్గర. తర్వాత ఇంకా ఏమేమి చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఆ కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డులు 1 lakh వరకు ఉన్న క్రెడిట్ కార్డులు మొత్తం వాళ్ళతో వాడిచ్చిండు. ఇంకా అతని కింద అయితే మేనేజర్ కదా, సో అతని కింద ఉంటారు కదా ఎంప్లాయీస్, వాళ్ళతో 5 మందితో ఫోన్లలో యాప్లలో లోన్ తీసుకుంటారు కదా. సో అట్లా ఫోన్ యాప్లో 5 లక్షల రూపాయలు పాపం వాళ్ళకు వచ్చే ఆ 5 మంది ఎంప్లాయీస్ వాళ్ళకు వచ్చి 20,000 జీతంలో 15,000 నెలకు కట్టేటట్టు వాళ్ళ దగ్గర 5 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర 5 లక్షలు తీసుకున్నాడు. ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గర, బంధువుల దగ్గర, ఇంట్లో అంటే వాళ్ళ చెల్లెల దగ్గర కూడా మొత్తం అందరి దగ్గర కలిసి 3 కోట్ల రూపాయలు తీసుకున్నాడంట అండి. 3 కోట్లు తీసుకొని మంచిగా నెల క్రితము ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. కొన్ని చోట్ల వైఫ్ కూడా తెచ్చిందంట అండి. ఇదైతే ఘోరాతి ఘోరము. అసలు ఇలాంటివి వింటుంటే అసలు చాలా భయం వేస్తుంది. అసలు డబ్బులు అనేవి ఎలా దాచుకోవాలి. సో మొత్తము 3 కోట్ల రూపాయలు, 3 కోట్లు స్కామ్ చేశాడంట అండి. అసలు మళ్ళీ ఇంకోటి వెరైటీ ఏంటంటే అతని మీద ఏం ప్రాపర్టీ కూడా లేదు. ఇప్పుడు వీళ్ళు చాలామంది అప్పిచ్చింటారు కదా. సో ఆ అప్పిచ్చిన వాళ్ళ దగ్గర నోట్లు, ప్రామిసరీ నోట్లు ఉంటాయి కదా, బాండ్లు, అవి కూడా కోర్టుకు వేసినా కూడా అతని మీద ఏ ప్రాపర్టీ లేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కోర్టుకి వెళ్ళండి అంటారంట. సో కోర్టుకి వెళ్ళినా అతని మీద ఏ ప్రాపర్టీ లేనప్పుడు ఇప్పుడు మెయిన్ ఈ స్కామర్లకు దొరికిన ఏంటంటే బెస్ట్ బెనిఫిట్, ఈ కోర్టుల దగ్గరికి వెళ్ళినా అతని దగ్గర ప్రాపర్టీ ఏం లేకుంటే ఐపీ పెట్టినారు, అతన్ని మీరు ఇబ్బంది పెట్టకండి, మీ డబ్బులు ఇచ్చినారు అయినా కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పెట్టద్దు, అతనికి ఇంకా ప్రాణ అతను ఎక్కడ సూసైడ్ చేసుకుంటారు అని చెప్పి మనల్ని కూడా ఏమననియరు. ఇది ఒక బెనిఫిట్ అనమాట ఈ స్కామ్ చేసే వాళ్ళకి. సో ఇప్పుడు అతను 1 కాదు 2 కాదు 3 కోట్ల రూపాయలు తీసుకున్నాడంటండి. నెల క్రితం పారిపోయినాడంట. అసలు పైసా కూడబెట్టుకొని అసలు ఎవరి చేతిలోనో మనమైతే డబ్బులు అస్సలు పెట్టొద్దు. ఇట్లా మనమేమో కొంచెం ఎప్పుడైనా చూసుకోండి, ఒక పూట బయట తినాలంటేనే 1కి 10 సార్లు ఆలోచిస్తాం. అసలు అలాంటిది ఎక్కువ తక్కువ ఆలోచించకుండా ఎమోషనల్ అయ్యి ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల 1 కాదు 2 కాదు 3 కోట్లు. ఎవరైనా జాగ్రత్తగా ఉండండి. అసలు ఎట్టి పరిస్థితుల్లో మీ నీడను కూడా నమ్మొద్దు. ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత ఇంక ఇతను ఏం చేశాడంట, మా వైఫ్ డెలివరీకి ఉందని కొంతమంది, ఇప్పుడు అసలు ఇన్ని కోట్లు ఎలా ఇచ్చారని కూడా అడిగినా నేను. అసలు ఇంత డబ్బులు అతనికి ఎట్లా ఇవ్వగలిగినారు అంటే, ఇప్పుడు ఒకతనికి ₹1,00,000, ఇప్పుడు ఇతనికి ₹1,00,000 జీతం ఉంది. ₹1,00,000 జీతం ఉన్నప్పుడు అతను వచ్చి ఇంకొక మనిషిని ఒక ₹1,00,000 నాకు అవసరం ఉంది, నా భార్య డెలివరీకి ఉన్నది అని చెప్పి అడిగినప్పుడు ఏమనిపిస్తుంది మనకి, ఇతను ఎలాగైనా కడతాడులే. ఇప్పుడు ₹1,00,000 శాలరీ వచ్చేవాళ్ళు మన దగ్గరికి వచ్చి డబ్బులు అడిగినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఎంత అవసరం వచ్చిందోలే, అతనికి ₹1,00,000 జీతం వస్తుంది, మనకి డబ్బులు ఎలాగైనా కడతాడు అని చెప్పి ఇస్తాం.
సో ఇతను ఒక దగ్గర తీసుకుంటే ఓకే. ఇప్పుడు ఎవరైతే ఇచ్చినారో అతనికి ఇతను ఎంతమంది దగ్గర తీసుకున్నారనే విషయం తెలియదు. అట్లా నెలకి ఒక 30 మంది దగ్గర 30 లక్షలు తీసుకుంటే ఇప్పుడు అతనికి ఎవరు కాంటాక్ట్లో ఉన్నారో ఈ ఇచ్చిన అతనికి తెలియదు కదా. సో ఇట్లా మొత్తం తీసుకొని ఒక 5-6 నెలలు ఇంట్రెస్ట్ కట్టేది. ఎప్పుడు ఇతను స్కామ్ ఎప్పుడు మొత్తం కూడబెట్టుకొని వెళ్ళిపోతాడనేది ఇతనికి తెలుసు, కానీ ఇచ్చిన అతనికి తెలియదు కదా. ఇట్లా ఎమోషనల్ డైలాగ్ చెప్పేసరికి ఎంతమంది ఇచ్చినారు అతనికి అనేది తెలియదు. చాలా చోట్ల జరుగుతుండేది అది. ఒకవేళ వాళ్ళ మీద ప్రాపర్టీ ఉంది అని ఇచ్చినా కూడా వాళ్ళు ప్రాపర్టీకి మించి అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఒక 5 ఎకరాల పొలం ఉందనుకోండి, ఒక సమ్ అమౌంట్ వస్తుంది అనుకోండి, వీళ్ళు 2-3 కోట్లు అప్పు చేసేవారు. అంత అప్పు ఎట్లా చేస్తున్నారో కూడా తెలియదు. బయట జరుగుతున్నదే ఇది. వీలైతే మీ డబ్బులు బ్యాంకులలో ఫిక్స్డ్ చేసుకోండి సెక్యూర్గా. ఇంకా నన్ను అడిగితే బ్యాంకులే కొంచెం బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి. ఇంకా మీకు తెలిసిన పద్ధతిలో ఏది సేఫ్గా ఉంటే అది పెట్టుకోవచ్చు. కానీ ఇలాంటి స్కామర్ల మాటలు నమ్మి మాత్రం అస్సలు డబ్బులు మోసపోవద్దు. ఎవరైనా అసలు ఇలాంటి వాళ్ళ వల్ల ఎవరికైనా రియల్గా అవసరం ఉన్నా కూడా వాళ్ళకు కూడా మనం ₹1 ఇవ్వలేని పరిస్థితికి వస్తుంది లాస్ట్కు. దారుణంగా స్టేజు అసలు చాలా అంటే చాలా ఘోరము. అసలు 3 కోట్లు అంటే ఘోర. సో మీరు పైసా కూడబెట్టుకున్న డబ్బులైతే ఇలాంటి స్కామర్ల చేతిలో పెట్టి అస్సలు మోసపోకండి. ఇప్పుడు అసలు మనకి ఎంత బాధ, ఎంత కష్టంగా దాన్ని దాచుకుని ఉంటామో మనకే తెలుస్తుంది. తీసుకున్న స్కామర్కి దాని వాల్యూనే తెలియదు. కానీ మన జీవితం సగం కోల్పోవాల్సింది వస్తుంది. అదల్లా మళ్ళీ మనం సంపాదించుకోవాలంటే 3 కోట్లు అంటే అసలు ఒక జీవితం కూడా సరిపోదు సంపాదించడానికి, నిజాయితీగా సంపాదిస్తే. సో ఇలా మోసంగా సంపాదించేటోళ్ళకి ఇంకా వాళ్ళను ఆ భగవంతుడే శిక్షించాలేమో, మనం శిక్షించే స్టేజ్లో కూడా లేము. సో మీ డబ్బులు ఒకరి చేతిలో పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. అవి రిటర్న్ వస్తాయా లేవా ముందే ఆలోచించుకొని పెట్టండి. ఎవరిని నమ్మనికి లేదు. అసలు ఇప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల ఒరిజినల్గా ఎవరికన్నా అవసరం ఉందేమో అలాంటి వాళ్ళకి ఇవ్వని కూడా మనసు ఇవ్వాలనిపిస్తలేదు. అసలు జాలి దయ, నాలాంటి జాలి దయ గుణం ఉన్నోళ్ళైతే చాలా కష్టం. అసలు ఎవరన్నా కష్టం అంటేనే నాకు తొందరగా ఇదైపోతా. నేను కూడా ఈ మధ్య కొంచెం అన్నది నేర్చుకుంటున్నా. అంత ఈజీగా డబ్బులు అయితే ఎవరి చేతిలో పెట్టకండి. మీకు చిన్నప్పటి నుండి తెలిసి ఉండి లేదు వాళ్ళకి ఎంత అవసరం ఉంటేనే అది కూడా 1-10 సార్లు ఆలోచించండి. డబ్బులు అయితే ఎవరి చేతిలో పెట్టొద్దు. అవి రిటర్న్ వస్తాయో రాదో అనే నమ్మకం అయితే అస్సలు లేదు. వీలైతే చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోండి బ్యాంకులలో అలా ఇలాగా. ఇట్లా ఎవరు పడితే వాళ్ళ స్కామర్ల చేతులు మాత్రం పెట్టకూడదు. అసలు నాకు ఇంకోటి బాధ అనిపిస్తుంది ఏంటంటే, పాపం కొత్తగా జాయిన్ అయిన జూనియర్స్ ఎంప్లాయీస్ దగ్గర 20,000 జీతమే వాళ్ళకు వస్తే ఇతను 5 లక్షల లోన్ పెట్టి 5-6 నెలలు నమ్మకంగా కట్టినాడంటండి బాగా. సో 5 లక్షల లోన్ తీసుకొని యాప్లో నెలకు 15,000 లోనే కట్ అయితే 5,000తో వాళ్ళు ఎలా బతుకుతారండి? ఇంటికాడ అమ్మ నాన్న అప్పుడప్పుడే జాయిన్ అయినారు. వాళ్ళకు ఈ రెంట్ ఖర్చులేమి, ఇంట్లో వాళ్ళ పొజిషన్స్ ఎలా ఉంటాయో వాళ్ళ ఖర్చులేమి. అసలు ఎంత ఘోరం అంటే దారుణం అండి. అది వాళ్ళు తీసుకొని డబ్బులు కూడా 5 ఏళ్ళు కట్టాలంట అది లోను. అసలు ఘోరం అంత డబ్బులు. అసలు దానికి ఇంట్రెస్ట్ యాప్లో. అసలు ఇంకొకటి బాగా మెయిన్ విషయము, మీ ఇంట్లో మీ చుట్టుపక్కల పిల్లలు కూడా చదువుకున్న పిల్లలు బాగా ఇట్లా యాప్లలో లోన్లు మీకు తెలియకుండానే తీసుకుంటున్నారు. కొంతమంది అట్లా ఇట్లా చదువు రాని వాళ్ళకి ఫోన్లు ఇచ్చేస్తాం, మనం ఏదో గేమ్ ఆడుకుంటారు ఇంకోటి అని. కానీ వాళ్ళు మన పేరు మీద మన ప్రూఫ్స్ పెట్టి, మన కాంటాక్ట్ ఐడి ఇచ్చి, మన ఫోటో పెట్టి అన్నీ పెట్టి మన పేరు మీద మనకు తెలియకుండానే లోన్ తీసుకుంటున్నారు యంగ్ పిల్లలు. అంటే ఒక 15, 16, 17, 18 ఆ ఏజ్ ఇంజనీరింగ్ పిల్లలు. వీళ్ళైతే బాగా స్కామ్లు చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్లు అస్సలు ఇవ్వకండి. మీ ఇంట్లో పిల్లలను కూడా ఒకసారి ఏం చేస్తున్నారు వీళ్ళు అనేది చూడండి. చాలా ఘోరం జరుగుతుంది అసలు బయట అయితే. అసలు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇది నేను ఈ వీడియో ఎందుకు చేయాలనుకున్నా అంటే, ఇట్లా చాలామంది మోసపోతున్నారు. ఏదో పాపం వాళ్ళకి ఏదో ఎంత కష్టం వచ్చిందో ఇద్దాము అనే విధంగా ఇస్తాము. తర్వాత మన డబ్బులు రిటర్న్ రాకపోతే పైసా కూడా పెట్టుకొని ఎంత బాధపడతామో. అసలు చాలా బాధ అనిపించింది నాకు. ఇలాంటి వాళ్ళు ఎక్కడో లేరండి. మీ ఇంటి చుట్టుపక్కల, మీ ఫ్రెండ్స్ రూపంలో, మీ బంధువుల రూపంలో మీ చుట్టుపక్కలే ఉంటారు. మీరు కనిపెట్టుకోవాలి.
డబ్బులు ఇచ్చే ముందు వాళ్ళు ఎన్ని మాయ మాటలైనా చెప్తారండి మనకి. ఇంకా ఇలాంటి వాళ్ళు ఇట్లా స్కామ్ చేసే వాళ్ళు ఎంత మాటకారులు ఉంటారంటే తిమ్మిని బొమ్మిని చేస్తారు, అంత మాటకారులు ఉంటారు. సో చూసి జాగ్రత్తగా మీ డబ్బులను మీరే కాపాడుకోండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.